నార్మల్గా ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక లక్ష్మణ్ రేఖ, ఒక జ్యోతి, అక్కడ తమిళ్లో అపూర్వ రాగంగాలు, అంటే ఇలాంటి క్యారెక్టర్లతో మీరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ ఏజ్లో జనరల్గా గ్లామర్గా చెయ్యాలి, గ్లామర్గా కనిపించాలి అనిపించడం అనేది చాలా న్యాచురల్ ఫినామినా, న్యాచురల్ ఫీచర్ అది. బట్ మీకు ఎప్పుడు అలా అనిపించలేదండి? మీకు అన్నీ మీరు ఎప్పుడు చాలా యంగర్ డేస్లోనే మీరు అన్ని హెవీ క్యారెక్టర్స్ చేసేసి ఎందుకు నోములో డాన్స్ చేయాలి? అది యాంటీ, అదేంటి లేడీ నెగటివ్, నెగటివ్ నెగటివ్ హీరోయిన్ అంటే పాటలు అన్నీ. ఇప్పుడు వ్యాంపే అనుకోండి, ఆ రోజులు అది కరెక్ట్ లాంగ్వేజ్ ఈజ్ కన్సర్న్ వ్యాంప్ ఇస్ ద రైట్ వర్డ్. సో అయితే అప్పుడు నాకు ఏజ్ తెలీదు, అది కూడా నేను డాన్స్ చేస్తే కూడా నాకు అది చాలా ఒక టిపికల్ ఏజ్ అది. యూ డోంట్ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. సో అందుకని నేను ఏంటంటే అలాంటి టైంలో ఒక సెన్షియస్గా ఒక సాంగ్ చేసినా, ఒక ఇది చేసినా దాంట్లో మనకి తెలిసేది కాదు. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు కూడా అంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి చేసేవాళ్ళు కాదు, కెమెరా పెట్టి. దేనో ఆ రోజుల్లో ఈ డాన్సులు ఇలా ఐటమ్ సాంగ్ చేయాలంటే దానికి ఐటమ్ సాంగ్ చేసే ఆర్టిస్టులు వేరే ఉంటారు, వాళ్ళతోనే కాబట్టి మనం అలా తీయాలి. వాళ్ళకి వేరే పాపులారిటీ ఉండేది. జ్యోతి లక్ష్మి గారు వాళ్ళందరూ, అవును, వాళ్ళందరూ మాస్ మెటీరియల్. అవునవును. సో వాళ్ళ కోసం సినిమా వెళ్ళి చూసేవాళ్ళు. సో మేమంతా చేసినప్పుడు ఏదో చిన్నపిల్ల, ఏదో నెగటివ్ రోల్ అది ఇది అట్లా అని అనుకునే. సో నేను అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బేసిక్లీ నేను మామూలుగా శారీస్ నేను చాలా సింపుల్ క్యాజువల్గా ఉంటాను అలా అంతే. కాబట్టి నాకు చీరలు కట్టుకోవడం నాకు ఎక్కువ ఇష్టం. అంటే నాకు ఐ వాజ్ హ్యూజ్ ఫ్యాన్, ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జయా బచ్చన్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ స్మితా పటేల్ అండ్ వీళ్ళు చాలా ఆ టైంలో. సో నాకు ఎక్కువ అంటే ఆ కాటన్ శారీ, ఆ పొడుగు జడ అలా ఉండాలి, అలా ఎక్కువ ఇష్టం. బట్ పర్సనల్గా బయట అది ఇష్టం, ఓపిక లేదు. మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి ఆ చీర కట్టుకోవడాలు, ఆ జడలు వేసుకోవడం. ఇంట్లో మనకెక్కడ ఓపిక ఉంటుంది? ఏదో ఒక జీన్సో లేకపోతే ఒక షర్టో ఏదో ఒకటి తగిలించుకుని టీ షర్ట్ వేసుకుని తిరిగే వ్యక్తిని నేను. అవునండి. సింపుల్గా ఉండాలని నాకు పెద్దగా డ్రెస్ చేసుకోవడం అంటే బయట ఇంకా తప్పక చేసుకోవడమే తప్ప, లేకపోతే నాకు చాలా క్యాజువల్గా హ్యాంగర్లో ఏదైనా డ్రెస్ పెడితే తగిలించుకుని వెళ్ళే. అదే అన్న, ఏదో నేను జయసుధ బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇలా ఉండాలి అంటే నాకు బాగా డ్రెస్ చూసుకోవాలంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా తర్వాత ఎక్కడన్నా వెళ్ళినా నా చీరలు అందరూ చూస్తారు, చీరలు చూస్తారు. సో అందువల్ల కానీ ఒకప్పుడు ఈవెన్ జ్యువెలరీ కూడా బాగా డిజైన్ చేసి వేసుకునేవాళ్ళం, అది కూడా చూసేవాళ్ళు. బట్ ఆ ఏజ్ అది వేరే, మనం బాగా కనిపించాలని ఇప్పుడు ఉంటుంది, ఏజ్ పెద్ద అయినా చిన్న. బట్ ఇప్పుడు ఏంటంటే అదొక రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది కదండి. జయసుధ గారు వస్తున్నారంటే ఇమేజ్ ఆవిడ ఎలా ఉంటారు అనే ఆ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది మీ మీద ఉంటుంది. బట్ ఏంటంటే నేను ఇప్పుడు కూడా ఓపిక ఉంటే చీర కట్టుకుని వెళ్తాను. నేను వేరే డ్రెస్ వేసుకుని వెళ్ళానంటే ఆ రోజు నాకు ఓపిక లేదని అర్థం అనమాట. బట్ ఎప్పుడు నేను నాలాగా ఉంటాను. సో ఎవ్రీబడి నోస్ నేను అవుట్ ఆఫ్ ది వేరేలా కనిపించాను. నేను ఎప్పుడు ఒకేలా కనిపిస్తాను, ఏదో వేరే సిల్వా కమీజ్ ఆర్ యూనో సారీ ఏది కట్టుకున్నా. సో నేనుగానే ఉంటాను, నేను ఇంకోళ్ళ కనిపించాలని ప్రయత్నం చేయలేదు కాబట్టి ఎప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీరు యూజువల్ లుక్లోనే ఎప్పుడు ఉన్నారు. అవును. కాకపోతే సినిమాల్లో అప్పుడప్పుడు కేడీ నెంబర్ 1 కానీ లాయర్ విశ్వనాథ్ కానీ వాటిలో కొంచెం మీరు జీన్ ప్యాంట్లు గట్ట వేసుకుని డాన్సులు కూడా ఉన్నాయి చాలా బాగా. లాయర్ విశ్వనాథ్ సాంగ్స్ బాగు, నా ఫేవరెట్ సాంగ్స్. పాట పిలిచే అనురాగ్ బైక్ లో, అదే సైకిల్ చాలా మంచి సాంగ్. అప్పట్లో పెద్ద హిట్ అది. షరాబీ అని ఒక పాట ఉంటుంది, షరాబీ అని ఒక పాట. ఎగ్జాక్ట్. అవును, అదంతా చాలా సాంగ్ నాకు చాలా. షరాబీ సాంగ్ కొంచెం చిన్న ఒక చీటాల డ్రెస్ లాగా ఒకటి వేసుకుని, ఎగ్జాక్ట్లీ, చైన్ ఒకటి మెడలో పొడుగు చైన్లు ఇలా వేసి అది ఆ చైన్ వేసుకుని వెయిట్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి నెక్ అంతా బ్లూ అయిపోయి అలా అంతా ఉంటుంది. ఆ రోజుల్లో టెక్నాలజీ కాదు కానీ ఆ రోజుల్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నంత ఇవి ఉండేది కాదు, మెటీరియల్స్ దొరికేది కాదు. వేరే లేదు, ఈవెన్ చైన్ గోల్డ్ చైన్ లాగా మనం ఇప్పుడు జస్ట్ చాలా డిఫరెంట్ మెటీరియల్స్లో లైట్ వెయిట్తో మనం వేసుకోగలం. ఆ రోజు నిజంగా చైన్స్, హెవీ చైన్స్ వేస్తారు మెడలో, వేసరికి అలా చాలా ఉంటుంది ఆ రోజుల్లో. కిరీటాలు కానీ లైట్ వెయిట్ కిరీటాలు ఇప్పుడు ఈ రోజుల్లో వేరే. అందుకనే నేను పౌరాణిక సినిమాలు చేసేదాన్ని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ప్రాబ్లం,
పౌరాణిక లాంగ్వేజ్. అది మీకు మామూలుగానే తెలుగు రాదు, దాని మీద గ్రాంధికం, బుక్కిష్గా ఉంటాయి, సాంస్క్రిటైజ్డ్ డైలాగ్స్. అస్సలు ఛాన్సే లేదు, అది తిరగదు నోరు. కానీ రామారావుతో చేసినట్టున్నారు సినిమా కదా, చేసా అది వెంకటేశ్వర కళ్యాణం. అవును, అప్పటికే 100 సినిమాలు అయిపోయింది, కానీ వాయిస్ నాది కాదు దాంట్లో. అవునా? 100 సినిమాలు అయ్యాక ఒక ఆర్టిస్ట్ వాయిస్, 100 సినిమాలకి వాయిస్ ఇచ్చిన యాక్ట్రెస్ వాయిస్ కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఎందుకు అంటే మీరే వద్దనుకున్నారా, లేకపోతే రామారావు గారు అన్నారు, అసలు అసలు ఏంటి ట్రై చేశారు నాతో, చెప్పించారు. చెప్పిస్తే అసలు లక్ష్మి మాట్లాడట్లేదు, మాట్లాడినట్టు లక్ష్మి వేరేలా మాట్లాడుతుంది. అంటే సహజానికి ఒక హద్దు ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ. సహజ నటి అన్నంత మాత్రాన లక్ష్మిని కూడా సహజం చేసేస్తే మరి అది రాలే నాకు సరిగ్గా. అక్కడ ఎక్కడో అంటే ఆయన పర్ఫెక్షనిస్ట్ కదా అమ్మో రామారావు గారు. సో బాలా కూడా మా సినిమాలో బాలా కూడా నారదుడిగా చేశారు. సో బాలా కూడా ఇద్దరికి కొంచెం మాలా ఇదిగా ఉండేది. తను కూడా అప్పుడే చదువుకుని అది బట్ వచ్చి ఎవరు తెగ కొడుకు ఎన్టీఆర్ గారు పుత్రుడు కాబట్టి పాలిష్ చేసి రుద్ది పర్సనల్గా తనకి ఇష్టం అలా ఇప్పుడు కూడా మాట్లాడి డైలాగ్లన్నీ చెప్పేస్తుంటారు. సో తనకి అది ఒక ఛాలెంజ్గా తీసుకుని తను బాగా చేశారు, ఆ సినిమా బాగా చేశారు, డైలాగ్స్ అన్నీ చెప్పేశారు. ఇద్దరు క్యాండిడేట్స్లో ఒక క్యాండిడేట్ సక్సెస్ ప్రూవ్ అయ్యి నేనే సార్ నాకు డబ్ చేశారు దాంట్లో. చెప్పేసి చేశారు. మీకు చెప్పారా రామారావు? రామారావు చెప్పారు, జయసుధ వాయిస్ డబ్ చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. అది జరిగింది. ఆ సాంగ్ కూడా మంచి ఇటు, ఇది నా హృదయం ఇది నా నిలయం అనే సాంగ్. అవును, బాలుగారు సుశీల్ గారు పాడిన సాంగ్. దాంట్లో 2 నేను లక్ష్మిగాను బీబీ నాంచారిగా, పద్మావతిగా జయప్రద గారు చేశారు. అంటే ఈ పౌరాణిక మీరు జానపదం కూడా చేయలేదు ఎక్కువ? చేశారు, ఒకటే అది విట్లాచారి గారి సినిమా, అప్పుడు మరీ చిన్నపిల్ల. ఆ సాంగ్ గుర్తుందా మీకు? ఇది అదే విట్లాచారి గారి సినిమా. అది మొన్న ఎక్కడో చిన్న షార్ట్స్లో పాట వచ్చింది, గువ్వా గూడెక్కి రాజు మేడెక్కి ఓ జాంబవంత వినవోయి, జాంబవంతులంతా డాన్స్ తమాషా. అప్పుడు కూడా సేమ్ ఏజ్, అట్ మచ్ బిఫోర్ జ్యోతి అంతా ఆ టైంలో. బట్ నేనే హీరోయిన్ దాంట్లో కూడా, డ్యూయల్ రోల్ అనుకుంటా పైగా దాంట్లో. సో వెరీ యంగ్ గా డ్యూయల్ రోల్ చేసిన రికార్డ్ కూడా మీకే? ఏం రికార్డులు, ఒకరి రికార్డు తీస్తే చాలా రికార్డులు బయటకు వస్తాయి. అసలు ఆ మెయిన్ రికార్డ్గా మాట్లాడుకోవాలంటే, అంటే ఇన్ మై అబ్జర్వేషన్ టైటిల్ రోల్స్ మీరు చేసినన్ని సినిమాలు వరల్డ్ సినిమాలోనే ఎవరు చేసి ఉండరు అని నేను మొన్న విన్నాను. అది ఎవరో కూడా చెప్పారు, కొంచెం దాని మీద వర్కౌట్ చేసి మీరు రీసెర్చ్ చేయమని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, రీసెర్చ్ చేయండి, మాకు తెలిసి మీరే అవుతారు అది, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి అది ఇది చేయమని చెప్పారు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇంతవరకు తీసుకున్నారు, కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. మలయాళంలో ఎక్కువ సినిమాలు చేస్తారు ఆర్టిస్టులు, మనలాగా మనకంటే అక్కడ 1000 సినిమాలు 100 సినిమాలు ఇలా ఉంటాయి ఒక్కొక్క హీరోయిన్. సో అక్కడ చాలా గొప్ప సినిమాలు ఉంటాయి. సో అది ఒక్కసారి చెక్ చేసి తర్వాత ఒక్కొక్క మిగతా వాళ్ళంటే గొప్ప సినిమాలు ఉండొచ్చు, కానీ హిందీలో నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేయలేరు. ఈవెన్ స్మితా పాటిల్ కానీ, జయ బచ్చన్ నుంచి షబానా ఆస్మి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేస్తుంటారు, కానీ మనలాగా 400 సినిమాలు 500 సినిమాలు ఉండదు లిస్ట్లో. అవునండి, మన సౌత్ ఇండియన్సే ఎక్కువ అలాంటి అంత సినిమాలు చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో అందువల్ల అది కొంచెం మనం రీసెర్చ్ చేసి చూస్తాం నిజమేనా అని. ఎందుకంటే నాకు ఓపిక లేదు, నేను చేయలేను, నాకు గుర్తులేదు సినిమాలు. లాస్ట్ టైం మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ వెంట్ త్రూ, అంటే మలయాళంలో మీరు అప్పుడు కూడా నాతో అన్నారు మలయాళంలో ఎవరైనా చేశారేమో అంటే నేను చెక్ చేశాను. ఈ రికార్డ్ నాకు తెలిసినంత వరకు మీ బ్యాగ్ లోనే ఉంటుంది. ఉంటుంది, బట్ అది మనం బాగా రీసెర్చ్ చేస్తే అప్పుడు మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మన అప్లై ఫర్ ఇట్. అంటే ఇప్పుడు అమ్మాయి అని తీసుకుంటే ఆ ఏలో తీసుకుంటే
నేను చేసిన నేను అనుకున్నా ఓ ఏ నుంచి స్టార్ట్ చేసి ఏదైనా గుర్తొస్తుందేమో నాకంటే రాలే. రాదు. నాది వచ్చి ఏంటి అమ్మాయి మనసు నేను యాక్ట్ చేశాను. అమ్మాయి మనసు ఆమె కదా నేనే. అవును. దాని తర్వాత ఆడపిల్ల తండ్రి కదా గడుసమ్మాయి, పక్కింటి అమ్మాయి, గోపాలరావు గారు అమ్మాయి, గోపాలరావు గారు అమ్మాయి, భార్యామణి, ఓ భార్య కదా, అవును, ఆడపులి, శ్రీమతి ఒక బహుమతి, ఆ, ఆడపులి, ఇట్లా వెళ్తా ఉంటే లిస్ట్ వస్తానే ఉంది. అవును. సో నా ఫ్యాన్స్ కూడా 2-3 పాపం ఒక వాళ్ళు కూడా మీకు ఒక ఆవిడ చాలా ఒక అమ్మాయి పెద్ద ఫ్యాన్ తను కూడా చేస్తున్నది ట్రైంగ్ టు. అంటే ఇప్పుడు నాది వచ్చేయచ్చు లిస్ట్ వచ్చేస్తుంది కానీ లిస్ట్ మీతో వాళ్ళతో మనం చూసుకోవాలి, జాతక కంపేర్ చేసుకుని జాతకాన్ని. హిందీ అయితే ఛాన్స్ లేదు, వాళ్ళు మా గొప్ప సినిమాలు చేసినా వాళ్ళకి అన్ని నంబర్ ఆఫ్ పిక్చర్స్ లేదు. అవునండి. వాళ్ళ లిస్ట్లో లేదు. ఓన్లీ మలయాళం చూసుకోవాలి. తమిళ్ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ మంది షేర్ చేసుకుని అట్లా కూడా ఉంది. రాధిక కూడా, బట్ టైటిల్గా ఉండాలి అది. నేను అదే అంటున్నా, హీరోయిన్గా మంచి సినిమాలు గొప్ప సినిమాలు వేరే. ప్రేమాభిషేకం నేను బాగా యాక్ట్ చేశాను, మేఘ సందేశం అట్లా కాదు, నా పేరు మీద ఉండాలి. అంటే ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ పేరు మీద ఉండాలి. అదే టైటిల్ రోల్ అన్నాను ఇందాక. టైటిల్ రోల్. జయసుధాని సినిమా వచ్చింది కదా, జయసుధాని సినిమా వచ్చింది మీది. సో ఆ టైటిల్ రోల్ అది చూడాలి. అదొక్కటి. కలియుగ స్త్రీ ఒకటి, అదేంటి కాంచన సీత వస్తున్నది మెల్లిమెల్లిగా రిస్ట్. అదే చూద్దాం. అదే ఇలాగ ఎప్పుడో మీరు ఒక డిస్కషన్ లా పెట్టుకుంటే, ఒక ప్యానెల్ పెట్టుకుని మీ అభిమానులు అందరిని కూర్చుంటే ఒక్క పోట్లో వచ్చేస్తాయి మొత్తం సినిమాలు కూడా.